సో ఫ్రెండ్స్, లండన్ విక్టోరియా స్టేషన్లో స్టార్ట్ అయిపోయాము ఫ్రెండ్స్తో. అలాగే ట్రైన్ పట్టుకొని మేము వెంటనే ఎయిర్పోర్ట్కి అయితే బయలుదేరాము. ఎయిర్పోర్ట్కి బయలుదేరి బోర్డింగ్ పాస్ దగ్గర తీసుకొని వెంటనే 3 hours టైం ఉందని చెప్పగానే వెయిటింగ్ చేసుకుంటూ ప్యాసింజర్ని చూసి ఎంజాయ్ చేశాను. 1 hour టైం ఉంది ఫ్లైట్కి అనేసరికి. అలా డ్యూటీ ఫ్రీలో చెక్కలు కొట్టు ఫ్లైట్ ఎక్కేసాను. ఫ్లైట్ ఎక్కగానే బయట వ్యూ చూస్తుంటే మై గాడ్, మైండ్ బ్లోయింగ్. అలా కునుగు తీసానో లేదో నైట్ అయిపోయింది. నైట్ అవ్వగానే వెంటనే ఎయిర్పోర్ట్లో రీచ్ అయ్యాము. రీచ్ అవ్వగానే బయటికి వచ్చేసి ట్యాక్సీ పట్టుకొని క్రూజ్ని పట్టుకోవాలి, ఎందుకంటే మనం శాంటోరినికి క్రూజ్లో వెళ్ళబోతున్నాము. సో అలా సిటీని చూసుకుంటూ క్రూజ్ దగ్గరికి వెళ్ళిపోయాము. వెళ్ళిన తర్వాత చూడాలి, క్రూజ్లో బయట నుంచి వ్యూ మాత్రం సూపర్ ఉందండి. అండ్ తర్వాత లోపలికి వెళ్తే ఇంకా సూపర్ ఉంది. 2 hours తర్వాత ఒక దగ్గర ఆగి ప్యాసింజర్స్ని పిక్ చేసుకున్నారు ఇంకో ఐలాండ్ దగ్గర. అండ్ తర్వాత లోపలికి వచ్చేసి క్రూజ్లో ఎక్స్ప్లోర్ చేద్దామని చూస్తుంటే వాయమ్మో వాయినాయనో సూపర్ ఉందన్నమాట. అక్కడే చిన్న ఒక క్యాంటీన్ ఉంది, అక్కడ ఫుడ్ ఆర్డర్ తీసుకొని వెంటనే విండో పక్కకు కూర్చున్నాము. సో అక్కడ వ్యూ అయితే సూపర్ ఉంది. అలాగే తిన్న తర్వాత బాల్కనీలోకి వెళ్ళామండి. బాల్కనీలో పైన అమేజింగ్ అనమాట. 7 hours ట్రావెల్ చేసిన తర్వాత వెంటనే శాంటోరినికి రీచ్ అయ్యాము. అదిగో మా క్రూజ్ మీరు చూడొచ్చు. వెంటనే గబ్బా హోటల్కి వెళ్ళేసి ఫ్రెష్ అప్ అయ్యి మళ్ళీ బయటకు వెళ్దామనే ప్లాన్తో ఫ్రెండ్స్ అందరం ఫ్రెష్ అప్ అయ్యాము. ఇక్కడ రూమ్ వచ్చేసి చాలా చీప్ అండి, నాన్ సీజన్ కాబట్టి. సో వెంటనే ఫ్రెష్ అప్ బయటకు వచ్చేసాము. ఇక్కడ చూడొచ్చు మీరు శాంటోరిని అందాలు నైట్ టైంలో. మేము అంతగా ఎక్స్ప్లోర్ చేయలేదు, బట్ మార్నింగ్ మాత్రం సూపర్ ఉంది. నైట్ ఏదో అలా తిరిగేసి మళ్ళీ రూమ్కి వచ్చి పడుకొని లేచి శాంటోరిని చూసేసి మళ్ళీ బ్యాక్ టు ఏథెన్స్ అనమాట. ఏథెన్స్ అంటే గ్రీస్కి వచ్చేసాము. అలా మళ్ళీ ఫ్లైట్ ఎందుకు తీసుకుందామంటే మళ్ళీ షిప్లో అయితే చాలా టైం పడుతుంది. ఫ్లైట్లో అయితే 1.5 hourలో వెళ్ళొచ్చు, షిప్లో అయితే 7 hours పట్టుద్ది అని చెప్పేసి ఫ్లైట్ చూస్ చేసుకొని వెంటనే వచ్చేసి గబగబా ఎక్స్ప్లోర్ చేద్దామని చెప్పేసి బయటకైతే. దీని తర్వాత టైం లేదని చెప్పేసి వెంటనే అక్రోపోలిస్ చూసుకున్నాను, స్టాచ్యూ ఆఫ్ గ్రీస్ చూసి గ్రాఫిటీ స్ట్రీట్లో అలా చక్కర్లు కొట్టేసి మళ్ళీ వెంటనే ఫ్లైట్ ఎక్కేసి ఫ్రాన్స్కి బయలుదేరిపోయాను. ఈ వీడియో చూసినందుకు చాలా థ్యాంక్స్ ఫ్రెండ్స్, అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్.